స్పెషల్ వీడియో తీయడానికి నేను ఒక ప్లేస్ కొన్ని అడ్వెంచరస్ విషయాలు చేస్తున్నారు. ఇక్కడ అన్ని ఫార్మింగ్ అయితే చేస్తారు. వాటర్ ఫ్లో అయితే మాత్రం బాగా చాలా క్యూట్గా చాలా చిన్న. ఇది న్యాచురల్ స్ప్రింగ్. కేజీ వచ్చినప్పటికి 2,75,000 రూపాయలు కేజీ మ్యాంగో. నెక్స్ట్ వచ్చినప్పటికి ఇది వైట్ శాండ్వుడ్, ఇది శ్రీగంధం, డ్రాగన్ ఎడార్లో పెరిగే మొక్క. దానికి రోజుకి 50,000 మంది వెళ్తారు అరకు. మన కళ్ళతో చూసేంత వరకు ప్రతిదీ. హలో గాయస్, వెల్కమ్ టు సిటీ చెగుది ట్రావెలర్. మీకు అందరూ తెలిసి నేను నడిదాకా తిరుపతిలో ఉన్నాను. ఒక చిన్న పని మీద నేను వైజాగ్ దాకా వచ్చాను. ఇప్పుడు ఈరోజు ఒక స్పెషల్ వీడియో తీయడానికి నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను. ఆ ప్లేస్ ఏందో, అక్కడ ఏముంటుందో అని అక్కడి దగ్గరికి నేను చూపిస్తాను. సో అప్పటి వరకు మీరు స్టే ట్యూన్. మన కార్ కూడా వచ్చేసి ఇప్పుడు మనం పోదాం ఇక్కడ నుంచి. నేనైతే లొకేషన్కి దగ్గరికి వచ్చేసాను. నా చుట్టూ గమనిస్తే మీరు కొండలే మౌంటైన్సే ఉంటాయి. అలాగని చెప్పి నేను అరకు అయితే రాలే. అరకు నుంచి ఇంకా ఒక 20 కిలోమీటర్స్ యువతల పక్కే ఉన్నాను. అరకు నేను 1 డేలో 2 డేస్లో చూపించాలనుకుంటే అది మీకు అది చెప్పేది వచ్చి అబద్ధం అనమాట. ఎవరైనా కూడా అరకు నేను 1 డేలో 2 డేస్లో అని చూపించలేరు. నేను ఒకటి వినింది ఏంటంటే, ఇక్కడ ఒక ఎటోర్ సిటీ అని ఒక సిటీ ఉంది. అంటే మన వెంచర్స్ టైప్ అనుకో. ఆ సిటీలో కొన్ని అడ్వెంచరస్ విషయాలు చేస్తున్నారు, టూరిస్ట్ విషయాలు చేస్తున్నారు. అండ్ అక్కడ ల్యాండ్ కొనుక్కునే వాళ్ళు వచ్చి కొనుక్కోవచ్చు. ఇదేదో ప్రమోషనల్ వీడియో అని మాత్రం కనుక్కోకండి. ప్రమోషనల్ వీడియో అయితే కాదు. నేనే స్వయంగా విని వచ్చి ఒకసారి టూర్ వేద్దాం దీనికి అనుకుని వచ్చాను. ఇది గమనిస్తే ఇక్కడ ఇది అనమాట. ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది అయితే మాత్రం ప్రస్తుతానికి ఆఫీస్ కింద. ఇక్కడ అన్ని ఫార్మింగ్ అయితే చేస్తారు. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, దీని పక్కన ఒక రివర్ వెళ్తుంది. ఈ రివర్ వచ్చేసరికి గోసామి రివర్ అనమాట. ఇది వచ్చి 365 డేస్ ఎప్పుడు ఎండిపోదు. ఎనీ టైం వాటర్ వెళ్తానే ఉంటుంది. ఇది అనమాట ఈ రివర్. ఇది ఆ రివర్. 365 డేస్ ఎనీ టైం వాటర్ ఉంటుంది ఈ రివర్లో. వాటర్ ఫ్లో అయితే మాత్రం బాగా అనిపించింది నాకు. ఇది ఒకటే కాదు, నేను ఇంకో విషయం చూపిస్తాను కూడా. నాకు ఇక్కడ చాలా క్యూట్గా కొన్ని జంతువులు కనిపించినాయి. అవి ఏంటంటే చాలా క్యూట్గా చాలా చిన్నవి. ఒక 4 హార్సెస్, అన్ని మేల్ హార్సెస్. క్యూట్గా చిన్నవే, నా సైజు ఉంటుంది మహా అయితే. అన్ని మేల్ హార్సెస్. ఇక్కడ ఈ ఎటో సిటీని తిరగడానికి 4 హార్సెస్ యూజ్ చేస్తారు అనుకుంటా. టూరిజంకి డెవలప్మెంట్ చేస్తున్నారు ఇది. కానీ డెవలప్ చేసి వచ్చి ఒక ప్రైవేట్ అయిన అనమాట. గోదావరి రివర్ ఇది లో నేను ఒక మంచి ప్లేస్ చూపిస్తాను. సూపర్ స్పాట్. నాకు మాత్రం బాగా నచ్చింది. రివర్ బాగా కనిపిస్తుందా. ఇప్పుడు ఈ రివర్కి ఒక వాటర్ ఫాల్ ఉంది. ఇదిగోండి, ఒక్కసారి కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇది వాటర్ ఫాల్ వ్యూ. ఆ రాయి చూసారు ఎలా కొట్టుకుంటుందా. ఈ ఎటోర్ సిటీకి ఇది ఒక ప్రైమ్ లొకేషన్ అనమాట. ఎవరైనా ఈ వెంచర్స్లో వచ్చి ఎవరైనా కొనుక్కుంటే మన నేచర్కి సంబంధించిన చాలా వస్తువులు ఉన్నాయి ఇక్కడ. ఈ కొండ, అలైవ్ రివర్, ఎప్పుడు వాటర్ ప్రాబ్లం అనేది రాదు. అండ్ సేఫ్టీ మెజర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇది న్యాచురల్ స్ప్రింగ్ వాటర్. ఇది న్యాచురల్ స్ప్రింగ్ వాటర్. అండ్ ఇది వచ్చి గోసాని రివర్. ఈ రివర్ 365 డేస్ అలైవ్గా ఉంటుంది. అంటే ఎప్పుడు ఈ రివర్లో వాటర్ ఎండిపోదు. ఇది వచ్చేసరి మేనేజర్ రూము, సూపర్వైజర్. అవతల బాగా లాస్ట్ వచ్చి కిచెన్ అనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ ఇలా ప్రొవైడ్ చేస్తారు. వెంచర్స్ ఎటోర్ సిటీ
వెంచర్స్ అన్నారు. నేనేదో హౌసింగ్ కోసం అని చూపించడానికి అయితే రాలా. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ వెంచర్స్ అనేవి ఫార్మింగ్ వెంచర్స్ అనమాట. ఇప్పుడు మనకి ఈ ఎటో సిటీ మన గైడ్స్ కానీ స్టాఫ్ కానీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చెప్తాను క్లారిటీగా. తర్వాత కూడా క్లారిటీ ఇంకోసారి. ఈ 250 గజాల్లో టోటల్ 88 ప్లాన్స్ చేస్తున్నాం. స్టార్టింగ్ లో 88 చేసాం, ఇంకా ఇంక్రీజ్ చేసామంట. ఏదైతే మ్యాంగో చూసారో పర్టికులర్ గా మియాజాకి కేజీ వచ్చినప్పుడు 2,75,000 కేజీ మ్యాంగో కాస్ట్. ఓకే, ఏదైతే ఉందో మ్యాంగో కాస్ట్ కూడా క్లియర్. మియాజాక్ అంటే జపాన్ లో ఊరు, ఫస్ట్ అక్కడ ఫౌండ్ అయింది. అక్కడ నుంచి డైరెక్ట్ గా మొక్కలు తెప్పించుకుంటున్నాం. ఒక్క మొక్క కాస్ట్ వచ్చినప్పటికి ఏంటంటే 45,000 రూపాయలు, 45,000 రూపీస్ కాస్ట్. ఓకేనా, ఏదైతే ఉందో డైరెక్ట్ తీసుకురాగానే తీసుకొచ్చి 15 రోజులు పక్కన పెడతాను. అది ఎలా ఉందో మన వాతావరణం సెట్ అయిందో లేదో అన్ని చూసుకుందా తీసుకొచ్చి ప్లాంటేషన్ చేస్తాం పర్టికులర్ గా. ఓకే, అందుకనేసి ఇప్పుడు ఏదైతే ఉందో ఇది వేసి దగ్గరికి 9 months అవుతుంది. 9 months అవుతుంది. ఇది ఏదైతే చూస్తున్నాం ఇది రెండో క్రాప్. ఫస్ట్ ఏదైతే ఇస్తున్నామో తీసి రాగానే వేసిన తర్వాత ఆల్రెడీ వస్తుంది. ఇది రెండో క్రాప్. ఇవి 3 మొక్కలు ఇస్తాం, 3 ప్లాంట్స్ ఇస్తాం. ఇప్పుడు ఈ సైట్ మొత్తానికి అవుతుంది. మనం పెట్టిన 10 lakhs మొత్తం అన్నింటికి అడ్జస్ట్మెంట్ దాని తగ్గట్టు ఇన్కమ్. ఓకే, నెక్స్ట్ వచ్చినప్పటికి ఇది వైట్ శాండల్వుడ్, ఇది శ్రీగంధం. దీన్ని ఏంటంటారంటే దీన్ని పరాన్నజీవి అంటాం, పారాసైట్ ప్లాంట్. ఇది డైరెక్ట్ గా వాటర్ కానీ ఎనర్జీ కానీ తీసుకున్న సోర్స్ ఉండదు. ఆ మొక్కను తెచ్చి ఇక్కడ వేసాం, 3 రోజులు వాటరింగ్ చేసాం, చచ్చిపోతే బతకదు. డైరెక్ట్ గా ఏంటంటే వాటర్ తీసుకున్న సోర్స్ ఉండదు ఆ రూట్స్ దగ్గర. పక్కన వేరే సపోర్టింగ్ ప్లాంట్ ఉండాలి. ఇది సీతాఫలం, బాలనగర్ సీతాఫలం. దానికి దీనికి రూట్స్ కి టై చేస్తాం కిందన. ఈ రూట్లు ఏదైతే ట్రై చేస్తామో అది వాటర్ స్టోరేజ్ చేసుకుంటుంది. ఆ వాటర్ అంతా తీసుకుని పెరుగుతుంది. అందుకనేసి ఎక్కడైనా చూడొచ్చు మీ దాంట్లోనే పక్కన ఉంటుంది. ఓకే, ఇక్కడ సీతాఫలమే కాకుండా ఏదైనా తీసుకోవచ్చు, జామ చెట్టు, సపోటా చెట్టు, లేదా అరటి చెట్టు ఏదైనా. నేను బాలనగర్ సీతాఫలమే తీసుకోవడం కాబట్టి ఇన్కమ్. పెద్ద పొలం అమ్ముతారు బయట సీతాఫలం, 2 వేస్తే కేజీన్నర కాస్ట్ వచ్చినట్టు 200 రూపాయలు. జామ చెట్టు వేస్తే అంతకు అమ్ముతాం మహా అయితే ఇన్కమ్ ప్రకారం కానీ. అందుకనేసి బాలనగర్ సీతాఫలం మాత్రం తీసుకుంటాం. ఓకే, ఇది ఏదైతే ఉందో ఇవి 30 ఇస్తాను, 30 మొక్కలు ఇస్తాను. ఇది 30 ఇస్తాను, 30, 30, 60, 3 మియాజాకిస్. ఓకే, 63. నెక్స్ట్ వచ్చినప్పటికి ప్రతి పోల్కి కూడా 5 డ్రాగన్ ప్లాంట్స్ చేస్తాను. ఇటుకొని కూడా చూసుకోవచ్చు మీరు పోల్స్. ప్రతి పోల్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్. ఓకేనా, ఎందుకంటే డ్రాగన్ చూసారా, డ్రాగన్ ఎడార్లో పెరిగే మొక్క, దానికి ఎక్కువగా వాటరింగ్ చేయకూడదు. ఇప్పుడు ఉంది ఇది వాటర్ తీసుకొని ఆ రూట్స్ దగ్గర దాచుకొని దీనికి సప్లై చేయాలి. దీనికి ఎక్కువ వాటరింగ్ పడుతుంది. ఓకే, దీనికి మీడియం వాటరింగ్ పడుతుంది. ఇలాగా దాని సిస్టమ్ అంతా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుని వెళ్తారు. ఒక పోల్కి 5 డ్రాగన్ ప్లాంట్స్ వేసాను, అలాగే 5 పోల్లు వేసాను. 5, 5, 25. ఇది కాకుండా ఇంకా ఇంక్రీజ్ చేశాను, మీరు చూడొచ్చు ఇక్కడ. పర్టికులర్ గా దాన్ని ఎందుకంటే ఇంక్రీజ్ చేశాను, ఏదైనా సంవత్సరం ఒకసారి. అవన్నీ కూడా డ్రాగన్, సుమారు 25 పైన ఉంటాయి. ఇవి ఒక 25 చెప్తా కదా ఎక్స్ట్రా. ఎందుకు పర్టికులర్ గా ఇంకా ఎందుకు ఇంక్రీజ్ చేశానంటే పర్టికులర్ గా డబ్బులు. ఇది ఉంది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. సీతాఫలం, మ్యాంగో ఉంది సంవత్సరానికి ఒకసారి. డ్రాగన్ వచ్చినప్పటికి ప్రతి 4 నెలలకు వస్తూనే ఉంటుంది. సీజన్ తో సంబంధం ఉండదు. ఒక్కసారి స్టార్ట్ అవడానికి సంవత్సరం పడుతుంది. సంవత్సరం తర్వాత నుంచి 14 నెలలు పడింది అనుకోండి, 14, 18, 22, 26 ఇలాగా ప్రతి 4 months అలా వస్తూనే ఉంటుంది. అందుకనేసి ప్లాంట్స్ అవి ఇంక్రీజ్ చేశాను ఎక్కువ. ఓకే, ఇది కాకుండా 5వ ప్లాంట్ ఎక్కడ మ్యాక్సిమం చేయాలి. 9 months దాని నుంచి రైట్ కట్టాలని చూసారా, స్ట్రైట్కి వెళ్ళిపోతే అరకు, ఇలా రైట్ కట్టాలని చూసారా. రోజుకి 50,000 మంది వెళ్తారు అరకుకి, 10,000 మంది ఇటు తిరగాలి. 1000 కార్లు తిరుగుతాయి. 1000 కార్లు తిరిగితే ఆటోమేటిక్ రోడ్ వస్తుంది. రోడ్ వస్తే ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ వస్తే షాప్స్ డెవలప్మెంట్. ఇక్కడ ఏంట్లేదు, వాటర్ ఫాల్స్ చూసారు సార్ మీరు, ఇంకా చూసారు కదా వాటర్ ఫాల్స్ దగ్గర మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ వచ్చే వింటర్ సీజన్ కి టెంట్స్ పెడుతున్నాం. టెంట్స్ పెట్టి మనం బయట చూస్తుంటాం కదా, వంజంగి ఎంటర్ చూస్తుంటాం, టెంట్స్ పెట్టి ఇస్తుంటారు. ఆ టైప్ ఆఫ్ సెటప్ చేసాం అనుకోండి. వాటర్ ఫాల్స్ ఉంది, ఫుడ్ అంతా కూడా ఇక్కడ చూసుకుంటాం. ఏదైతే ఉంది అంతా ఆడుకోవడానికి చేయడానికి ఆటోమేటిక్ డెవలప్మెంట్ కి రూమ్స్ ఎన్ని అవుతుంది, ఆటోమేటిక్ గా తిరుగుతాయి హ్యాపీగా. ఇలాగా ఇప్పుడు ఈ మియాజాకి అని చూసారా, దీనికి కావాల్సిన 3 కావాలి పర్టికులర్ గా. ఓకేనా, ఫస్ట్ ఏంటంటే మంచి వాటర్ ఉండవు. మనం ఏదైతే గోస్తాని రివర్ వాటర్ వెళ్తుంది చూసారా, అది 9.5 pH లెవెల్ రివర్ వాటర్. అంటే డైరెక్ట్ గా ఇప్పుడు కిన్లే బాటిల్ తాగుతాం ఎర్రపలెట్టి 6.5. కిరికిరి కోడి తీసుకుంటాడు 1500 పెట్టి, అది 8.5. దానికంటే బెటర్ వాటర్. అది డైరెక్ట్ గా ఇంక ఎలాగంటే మదర్ మిల్క్ ఇస్తున్నట్టే ప్లాంట్స్ కి, మదర్ మిల్క్ ఇస్తున్నట్టే ప్లాంట్స్ అది. ఓకే, దీనికి మంచి వాటర్ ఉండాలి. నేను గోస్తాను రివర్ వాటర్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇంకో మంచి భూమి ఉండాలి, సాయిల్ బాగుండాలి. ఇదంతా అగ్రికల్చర్ సాయిల్. 3ది ఏంటంటే మార్నింగ్ అంతా హీట్ ఉండాలి, ఈవినింగ్ కూల్గా ఉండాలి. ఆ టైప్ ఆఫ్ క్లైమేట్ కావాలి. కాబట్టి ఇక్కడ ఇది తీసుకొని మా ఇంట్లో వేసేస్తాను, కుండీలు వేసేది వచ్చేది
అసలు సమస్య లేదు అందులో ఓకేనా. దీనికి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ వాతావరణం కానీ ఇవన్నీ కూడా కావాలన్నమాట పర్టికులర్. అందువల్ల ఇంత చిన్న చిన్న మొక్కలు కూడా ఇంత బేబీగా ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా రావాలి. ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను, కొంచెం మాట్లాడి విన్నారు అనుకుంటా. ఇప్పుడు ఈ వెంచర్ అనేది ల్యాండ్ తీసుకుంటాం. ఇప్పుడు మనం ఒక పొలం తీసుకున్నాం అనుకోండి, దాన్ని మనం దున్నలేము, పండించలేము. అప్పుడు ఏం చేస్తాం, ఎవరికో ఒకరికి కౌలుకి ఇచ్చేస్తాం. సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు ఈ ల్యాండ్ మనం కొనుక్కుంటాం 250 గజాలు, అంటే ఈ పోల్ నుంచి ఈ పోల్ వరకు ఇది ఉందా, ఈ ల్యాండ్ మొత్తం నేను కొనుక్కున్నాను 250 గజాలు. చిన్నదే అరకు టూరిస్టిక్ ఏరియా, చిన్న ల్యాండ్. మనకి ఏం వస్తుంది, ఇల్లు కట్టుకోలేదు, ఏం చేయాలి, అడిగి లోపల ఏం చేస్తాం, పండిద్దాం అనుకున్నాం, ఏదైనా భూమి ఏదో పండించుకుందాం అనుకున్నాం. ఇందులో ఏం చేస్తారంటే మియాజాకి అనేది ఈ చెట్టు వచ్చేసరికి ఒక్క పండు బాగా పెరిగిందంటే 2.5 లక్ష 4 లక్షల దాకా వెళ్తుంది. ఒక ఫ్రూట్ చూపిస్తున్నాడు, ఒక మామిడికాయ చూపిస్తాను, అనిపిస్తుందా? ఇవి పెద్ద సైజ్ అయితే 2.5 lakhs వస్తుంది. ఇప్పుడు ఈ చెట్లు ఒక్క 250 గజాల్లో ఈ మామిడి చెట్లు 3 వేస్తారనమాట. ఈ 3 వేసి ఇందులో వచ్చే ప్రాఫిట్ని సగం కంపెనీ తీసుకుంటుంది, సగం మనకి ఇస్తుంది. అండ్ ఇవన్నీ ఫ్రెష్గా వచ్చింది. ఫ్రెష్ ఇదంతా ఇది ఓల్డ్, ఇది అవును, ఇది న్యూ అన్నమాట. ఇది ఫస్ట్ పాతినప్పుడు ఇది వచ్చి దాని కొమ్మ వచ్చేసింది. బాగున్నాయి. 250 గజాలు ఇంత పంట పండించిందని నాకు తెలియదు ఇప్పుడు దాకా. మెయిన్ ఇందులో ఏమంటే ఇవన్నీ వచ్చి మన వెదర్ సెట్ అవ్వ అనమాట. అరకుకి మాత్రం సెట్ అవుతాయి. దానివల్ల ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని వేసుకున్నారు. ఇవన్నీ బయట, ఇవన్నీ రేర్ బ్రీడ్, మన దగ్గర అవ్వవు అనమాట. దాని పేరు ఏంది మర్చిపోయాను. మియాజాకి మ్యాంగో. మియాజాకి అనేది జపాన్ లో ఒక గ్రామం పేరు. మియాజాకి అనేది గ్రామం పేరా? ఓకే. మియాజాకి ఎందుకంటే ఆ గ్రామం వాళ్ళకట ప్రోత్సహించి పండించమన్నారట. ఓకే. అందుకు వాళ్ళు పేద ప్రజలు కానీ వాళ్ళు బాగా పండించారట. అప్పటికే నుంచి పేరు పెట్టారు మియాజాకి. ఈటో సిటీ వాళ్ళే మధ్యాహ్నం లంచ్ కూడా ప్లాన్ చేస్తారు. ఎవరు మధ్యాహ్నం పూట వచ్చి మళ్ళీ లాంగ్ వెళ్ళలేము అనుకుంటున్నారు రావచ్చు. ఓన్లీ సండేస్ పూట మాత్రం ఉంటుంది ఇక్కడ. వచ్చి తిరిగేసి వెళ్ళిపోవచ్చు. మీరు గమనిస్తే నైట్ సెక్యూరిటీకి ఎలాగబ్బా వచ్చి ఇంత కాస్ట్లీ చెప్తున్నారు. ఒక చెట్టు ఆ మ్యాంగో కాస్ట్ వచ్చేసరికి 2,75,000 కదా. ఎవరిని వచ్చి తినేస్తే ఎలాగంటే ఈ బండ్లు వేసుకొని నైట్ అంతా రౌండ్స్ వేస్తారంట. అండ్ దగ్గరగా 10 to 11 డాగ్స్ ఉన్నాయి. ఆ డాగ్స్ అన్ని నైట్ అయితే వదిలేస్తారంట. ఈ ఫెన్సింగ్ లోపలే తిరుగుతుంటాయి. ఎవరైనా వస్తే వెంటనే పైన ఎగిరిపడిపోతాయి. అన్ని సెక్యూరిటీ డాగ్స్. ఆ డాగ్స్ కూడా వీలు చూపిస్తాను. ఓకే, ఒక్కసారి అలా వెళ్ళి చూద్దాం. కానీ ఇటో సిటీ అంటే మన వెంచర్స్ అన్నీ హౌసింగ్స్కి లేకపోతే ఒక అపార్ట్మెంట్ కోసం కడతారు. కానీ ఇది వచ్చేసరికి నేచర్ని కాపాడదాం, నేచర్ కాపాడి మనం ఇన్కమ్ తీసుకుందాం అనే ఒక ఇన్వెస్ట్మెంట్ ఐడియాతోటే వచ్చింది ఈ కంపెనీ. శాండిల్వుడ్, మన మైసూర్ శాండిల్ సోప్ ఉందా, అందులో వాడేది ఈ చెట్లే. అండ్ కస్టర్డ్ యాపిల్, ఆ కస్టర్డ్ యాపిల్ వచ్చేసరికి ఈ సైజ్ వస్తుంది అనమాట. ఈ సైజ్ వచ్చేసరికి ఏమవుద్దంటే ఒక రేట్ ఎక్కువ పోతుంది. అండ్ ఆ మ్యాంగో కనిపిస్తుంది అక్కడ, మ్యాంగో ట్రీ. ఇది మ్యాంగో ట్రీ అనమాట. ఈ మ్యాంగో ట్రీ ఒక్క పండు వచ్చేసరికి దగ్గర 2,75,000. సో ఎటు చూసినా ఆదాయమే. సో నేచర్ కాపాడినట్టు అవుతుంది, ఆదాయం వచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఆ ఒక ఉద్దేశంతో వీళ్ళు ఇంత మంచి డిసిషన్ తీసుకున్నారు. మనం ఇవి కనిపిస్తున్నాయా, ఇవన్నీ వచ్చి ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఛార్జింగ్ అనమాట. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, మళ్ళీ ఇక్కడ ఒకటి, 3 ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఏదైనా వెహికల్ కానీ ఏదైనా ఛార్జింగ్ లేకపోతే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఏదైనా ఛార్జింగ్ పెట్టిన వాళ్ళు చెక్ చేద్దాం ఒకసారి. నాకు తెలిసి ఏది ఛార్జింగ్ పెట్టి లేదు, ఉంటే బాగుండు. ఇదిగోండి వెహికల్ ఛార్జింగ్ పెట్టింది, అనిపిస్తుందా? ఇందులో నుంచి ఇక్కడ ఛార్జింగ్ పెట్టినది వెహికల్కి. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ
మన కళ్ళతో చూసేంత వరకు ప్రతిదీ తక్కువే కనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే మన కళ్ళతో అన్ని చూస్తామో అప్పుడు అది చాలా అందంగా అనిపిస్తుంది. ఈ కొండకి, ఆ గుర్రాలకి, ఈ వాటర్కి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ దాకా నా వీడియో చూసిన వాళ్ళు, ఈ ఇటోర్ సిటీని చూసిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో కానీ మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ జై హింద్.